హాయ్ హలో అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను చాలా రోజుల తర్వాత. ఈరోజు డిసెంబర్ 22న మరి మ్యాథ్స్ డే సందర్భంగా మన ఎస్టీవీఆర్ పాఠశాలలో గణిత నిపుణులు శ్రీ రామానుజన్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు వారు మరియు ఉపాధ్యాయులందరూ పూలమాల వేసి సత్కరించడం జరిగింది. గణిత ఉపాధ్యాయులైనటువంటి శ్రీ ఎం శ్రీనివాసరెడ్డి గారు, పి శ్రీనివాసులు గారు, షేక్ ముస్తరీ బేగం గారు, శ్రీమతి ఎం సవిత గారు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీనివాసరెడ్డి గారి గురువు గారైన గణిత లెజెండ్ శ్రీ ఎం నరసింహారావు గారు, ఎంఎన్ఆర్ సార్ పేరు వినని వారు విజయవాడలో ఉండరేమో. అఖిల్ సాయిరామ్ శ్రీనివాసరెడ్డి గారి ప్రియ శిష్యుడు అఖిల్ సాయిరామ్ ఏకేటీపీ స్కూల్ పూర్వ విద్యార్థి పాల్గొనడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ తన గురువు గారైనటువంటి గణిత లెజెండ్ శ్రీ ఎం నరసింహారావు గారు ఎంఎన్ఆర్గా పిలుస్తారు అందరూ. ఎంఎన్ఆర్ సార్ అంటే వినని వారు ఉండరు విజయవాడలో. ఎంఎన్ఆర్ సారు శాతవాహన కాలేజీలో గణిత అధ్యాపకులుగా పనిచేసి పదవీ విరమణ అనంతరం పలు విద్యా సంస్థల్లో సేవలు అందించారు. 80 సంవత్సరాల వయసులో ఇప్పటికీ కూడా ఉచితంగా విద్యార్థులకు సేవలు అందిస్తున్నారని రెడ్డి గారు తెలియజేశారు. ఈ రోజున మనం చాలా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన శ్రీనివాస రామానుజన్ గారి బర్త్డే. దీన్ని మనం ఒక ఫంక్షన్ లాగా నిర్వహించుకుంటున్నాం. దానికి అవకాశం ఇచ్చిన శ్రీనివాస రెడ్డి గారికి, మిగతా మేనేజ్మెంట్ వారికి అందరికీ నా నమస్కారాలు, అందరికీ శుభాశీస్సులు. ఆయన 1887 సంవత్సరం డిసెంబర్ 22 మనకి ఈ కాల్చిన ఆయన కుటుంబంలో ఆయన జన్మించారు. తమిళనాడు ఒక సామాన్యమైన కుటుంబం, ఆయనకి మధ్యతరగతి కుటుంబం లేక దిగువ మధ్యతరగతి కుటుంబం జన్మించారు. ఆయనకి చదువుకుంటానికి సరైన అవకాశం లేదు. అంటే ఆర్థికంగా కానీ ఏ రకమైన ఆరోగ్యం కానీ ఆయన పట్టుదల వరకుండా గణితములందు పూర్తిగా కృషి చేసి ఆయన ఎవరికి అన్నంత ఆయన చేసిన గణితంలో ఆయన చేసిన కృషిని మనం చెప్పుకుంటారు కూడా మన ఆ రకమైన కృషి మా మనిషి. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఆయన హాజీ గారు సాధ్యంలో ఆయన సహకారంతో ఈయన విశేష కృషి చేశారు. ఆయన కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అని, తర్వాత థియరీ ఆఫ్ నంబర్స్ అంటేనే నెంబర్ థియరీ అంటేనే చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ నాకు. అటువంటి సబ్జెక్ట్ చేసి ఆయన విశేషమైన పరిశోధన చేశారు. మామూలు పరిశోధన చేశారు. నంబర్తో ఆయన ఆడుకునేవాడు. ఆయన చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదువుకున్నప్పుడు కూడా చాలా ఉత్సాహంగా ఉండేవాట. ఎవరితో ఎప్పుడు మాట్లాడేవాడు, ఆటల్లో ఎప్పుడు పాల్గొనేవాడు, ఎప్పుడు ఆలోచించుకుంటూ పట్టలు చూసేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన ఎగతాలు చేసేవాళ్ళు. ఆ రామాయణంలో అంకెలు మాట్లాడతాయి, మనం మాట్లాడడం అంకెలతో ఆడుకుంటాయి అనేవాడు. అయినా ఎవరితో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ తన శిష్యుడైన అఖిల్ సాయిరామ్ గురించి ఏ కోచింగ్ లేకుండా గురువు గారైన ఎంఎన్ఆర్ సార్ గైడెన్స్తో, అలాగే శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో డైరెక్ట్గా ఐఐటీలో సీటు సాధించి ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రస్తుతం సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్టప్ని రన్ చేస్తూ మరో 6గురికి ఉద్యోగాలు ఇచ్చి తన సత్తా చాటుకున్నాడని గర్వంగా చెప్తున్నారు. కోచింగ్ పూర్తయింది. ఇంటర్మీడియట్లో కూడా ఇక్కడ శారదా కాలేజీ, రాంకోట దగ్గర శారదా కాలేజీలో జాయిన్ అయ్యాడు. స్టేట్ 960 మార్కులతో ఇంటర్మీడియట్ ఏంటంటే గురువుగారి బాగా కనెక్ట్ అయిపోయి అక్కడే పడుకొని అక్కడే చదువుకొని అక్కడే గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్ లో డైరెక్ట్ గా ఐఐటీ కొట్టాడు. క్లాస్ గట్టిగా పడాలి. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాలి. దాదాపు 5 లక్షలు ఖర్చు అవుతున్నావా? 20 lakhs ఖర్చు. మరి గురువు గారి ట్రైనింగ్ తో ఐఐటీ కొట్టేశాడు డైరెక్ట్ గా. ఎవరు డబ్బులు పెట్టినా ఎవరది 20 లక్షలు ఖర్చు పెట్టినా వస్తారు నమ్మకోలేదు.
అటువంటిది ఏకేడీ స్కూల్, శారదా కాలేజీ మా గురువు కట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసి ఒక 5-6 ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగం చేయడం అంటే దీన్ని బట్టి మీరు అఖిల్ సాగరాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ ఏమాత్రం మిగతా వాళ్ళకన్నా తక్కువ కాదు, చాలా బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క జీవన విధానం చేయగలుగుతారు, కష్టపడి సాధించగలుగుతారు అనేది ప్రూవ్ చేసినందుకు అఖిల్ సాగరానికి ప్రత్యేకంగా విషయం తెలియజేస్తున్నాం. ఆ టైంలో వచ్చాడు, వచ్చి మాట్లాడి మీ దగ్గరికి శ్రీనివాసం పంపించారండి, నేను నాకు లెక్క చేస్తానండి. తెలుగు వాళ్ళు చూస్తే నాకు కొత్త అవసరం జరిగింది. మా అబ్బాయి లాగా అనిపించాడు. సరే చెప్పండి అయినా నాకు ఎగ్జామ్ కాదు చెప్పాలి అని చెప్పాను. ఆ రోజు నుంచి జాగ్రత్తగా రోజు పంపించేవాడు, ఆరు పెట్టేవాడు. తర్వాత జూనియర్ పెట్టుకోవడం, సీనియర్ పెట్టుకోవడం, 4 నిమిషాలు శ్రీనివాసం ప్రయత్నించాడు. అది పెద్ద విశేషం కాదు, విశేషం. కానీ ఆ తర్వాత సమ్మర్ వెకేషన్ రాగానే అతను అడిగాడు, సార్ నేను ఎంసెట్ రాస్తాను సార్ అన్నాడు. అది అసాధ్యమైన ఎంసెట్ రాయాలంటే నీకేదో ఒక కాలేజీ అండగా ఉండాలి, వాళ్ళు రోజు ఎగ్జామ్స్ పెట్టుకుంటారు, ఆ ఎగ్జామ్స్ రాస్తే ప్రాక్టీస్ అవుతుంది. నేను ఈ ఎగ్జామ్స్ పెట్టలేదు, ఆ ప్రెస్ ఆ ప్రింటింగ్ పేపర్స్ అవన్నీ సప్లై చేయలేదు, కాబట్టి ఆ చదువుతూ 2 రోజులు గడిచిన తర్వాత నేను ఐఐటి రాస్తాను. ఎంసెట్ చదువుతున్న వాడికి ఇంకా ఐఐటి రాస్తాను. అయితే 4 రోజులు జరిగింది. 4 రోజుల్లో నేను చెప్పగల కాదు నాకు లేదు. నేను ఐఐటి కూర్చుంటూ ఆ స్థాయిలో ఎవరు ఇవ్వాలంటే ఫ్యూచర్ కావాలి అని చెప్పి నాకు లేదు. రోజు వచ్చి ఆ పగలంతా చదువుకొని సాయంకాలం వరకు నాకు ఈ రోజు చదివానండి, ఇందులో నాకు డౌట్ వస్తున్నాయి, నాకు అంటే నేను ప్రయత్నం చేస్తాను. అట్లాగే ఆ నలుగురు పడతాను. మీరు నలుగుగా భగవంతుని యొక్క ఆశీస్సు ఉంటేనే అలా చేసి తర్వాతే మెయిన్ ఎగ్జామ్ అదే క్రమంలో కానీ ఆ 2 గంటల్లో 5 లక్షలు అడిగాడు. 6 లక్షలు మొత్తం మీద అసలు వచ్చింది. అంటే ఈ విషయం మీరందరికీ గురుగారే ప్రయత్నం చేస్తాను నా చెప్పడానికి. ఇప్పటికీ నేను ప్రయత్నం చేస్తున్నాననే అంటున్నా. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. అలా స్టార్ట్ అయింది నా జర్నీ. నాకు స్టేజ్ ఏదైనా మాట్లాడాలి తెలియట్లేదు, బట్ చెప్పమంటే ఒకటే నేను చెప్పగలను ఏంటంటే, నేను కూడా మీలా ఇక్కడే కూర్చున్నాను ఏకేటీ స్కూల్లో. సో గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అంటే డిఫరెన్స్ ఏమన్నా నాకు తెలిసినంత అక్కడ ఉండే ఇక్కడ ఉండే అక్కడ ఒక లోవర్ మిడిల్ క్లాస్ పొజిషన్ నుంచి ఒక బెటర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఒక రిచ్ పొజిషన్కి వెళ్ళాలి అంటే కనుక మళ్ళా వాళ్ళకున్న ఒకే ఒక్క ఆయుధం ఏదంటే చదువు మాత్రమే. దానివల్లే ఒక హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద బిట్వీన్ ద లైన్స్ వీ కెన్ సీ. సో మనం ఏ పొజిషన్లో ఉన్నామో ఎలా ఉన్నామో అప్పుడు ఆలోచించకుండా చదువు మీద మనం ఫోకస్ పెట్టి చదువుకుంటే ఖచ్చితంగా దిగుతాం. మాకు నాతో పాటు చదువుకొని సేమ్ నాతోటే ఉండి ఈ రోజుకి కూడా చిన్న చిన్న వృత్తులు చేసుకున్న ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఫాదర్ చదువుకోలేదు, సో మా ఫాదర్ అలాగే ఉన్నారు. నాతో పాటు ఉండి చదువుకోకుండా అలా ఇబ్బంది పడుతున్న నా ఫ్రెండ్స్ కూడా ఎంతో మంది నేను ప్రజలు చూస్తున్నాను. ఒక మనిషి లైఫ్ చేంజ్ అవ్వాలంటే దానికి చదివే ఇంపార్టెంట్. అండ్ నా విషయంలో టీచర్స్ ప్రోత్సాహం ఎంతో ఉంది. టీచర్స్ మనకి మాటలు వినడం కానీ వాళ్ళ గైడెన్స్, వాళ్ళ మర్యాద బాగా చదవడం, వాళ్ళ
ఎంకరేజ్ చేసేది. దానివల్ల నేను ఇంకా చదవగలిగేవాడిని. ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక్కో స్టెప్ లైక్ ర్యాడెట్ లాగా వెళ్తూ ఉన్నాయి అన్ని విషయాలు. సో నా జీవితంలో టీచర్స్ ఎంతో వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ పోషించారు. లైక్ రెడ్డి సారు, మా టీచర్ అమృత గారు, ఎంఎన్ఆర్ సారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు లేకపోతే అసలు నాకు ఐఐటి వచ్చేది కదా. రెడ్డి సార్ నన్ను ఆ రోజు ఎంఎన్ఆర్ గారు పంపించకపోతే నాకు చాలా బాగా ఉండేది. అంత ఇదిగా మ్యాథ్స్ కానీ ఐఐటి రేస్లో వచ్చే ఇంట్లో వచ్చేది కాదు. దే ఆర్ లైక్ ఎవ్రీథింగ్ హెల్ప్ అనమాట. వెన్ యూ వర్క్ హార్డ్ యూనివర్సిటీ హెల్ప్ యూ అని చెప్పారు. సో సేమ్ అలా ఈ టీచర్స్ అందరం వల్లే ఆ రోజు ఐఐటికి వెళ్ళగలిగాను. ఐఐటికి వెళ్ళిన తర్వాత థింగ్స్ చేంజ్ అయ్యాను. ద జర్నీ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరికీ చెప్పేవాడే చదువుకోండి. టీచర్స్కి మర్యాద ఇవ్వండి. ఈ మధ్య నేను న్యూ జనరేషన్ ఏం చూస్తున్నాను, చాలా మంది స్టూడెంట్స్ టీచర్స్కి మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు జోకులు వేసుకొని ఇది చేస్తున్నారని వింటున్నాను నేను కూడా. అలాగే చేయకండి. అది మన యాక్టివ్గా ఉండొచ్చు, యాటిట్యూడ్ ఉండొచ్చు, చదివి ఉండొచ్చు, రేపు పొద్దున నాశనం పెరగడం. ఎందుకంటే నాగార్జున చేసిన వాళ్ళని చూసా, ఆ ఇళ్ళలో ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను. సో ఫస్ట్ పెద్దల గౌరవం ఇవ్వాలి. ఇంట్లో పేరెంట్స్కి, ఇక్కడ మన టీచర్స్కి, అందరికీ కూడా మన గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఎందుకు చెప్పారు, మన మంచిగా చెప్పారు, అమ్మకి ఇది ఉండాలి, అప్పుడే బాగుపడతామని నా ఇది. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇక మన విద్యార్థులు వారి యొక్క పర్ఫార్మెన్స్ చూడండి. చార్ట్స్ ఎంత బాగా వేశారో. అన్ని క్లాసుల వాళ్ళు పార్టిసిపేట్ చేసి చక్కటి డిజైన్స్, ఫార్ములాస్, అసలు ఎవ్రీథింగ్ చాలా హైలైట్ అనమాట. ఈ చార్ట్స్ ఒక 200 అబవ్ ఉంటాయి. చాలా ఉన్నాయి కదా, మరి లెంగ్దీ అవుతుంది వీడియో అని చెప్పి నేను చాలా ఫాస్ట్గా దీన్ని మూవ్ చేస్తున్నాను. సవిత గారు కూడా 6th, 7th, 8th పిల్లలతో చక్కటి మోడల్స్ తయారు చేయించారు. చాలామంది విద్యార్థులు మ్యాథ్స్ ముగ్గులు రంగోలీలో చూపించారు. విన్ అయిన వారందరికీ కూడా ఈ మెమెంటోస్ ఇవ్వడం జరిగింది. అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ ఇంకెక్కడ టాలెంట్ టెస్ట్లో విన్ అయిన విద్యార్థులందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఎంఎన్ఆర్ గారి చేతుల మీదుగా. అలాగే మిగతా టీచర్స్ అందరూ కూడా ఈ విద్యార్థులందరికీ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు కదా. తదుపరి పాఠశాలల ఉపాధ్యాయులందరూ అలాగే విద్యార్థులు శ్రీ ఎంఎన్ఆర్ గారిని ఘనంగా సత్కరించడం జరిగింది. చూస్తున్నారా విద్యార్థులు, మన పాఠశాల మ్యాథ్స్ లెజెండ్ శ్రీనివాస్ రెడ్డి గారు వారి గురువు గారికి ఎలా పాదాభివందనం చేశారు. ఇంత గొప్ప గురువు గారు, మంచి స్టూడెంట్ తన జీవితంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని రెడ్డి సార్ చెప్పడం జరిగింది. అలాగే వీరిద్దరిని ఆదర్శంగా తీసుకొని, వీరి ముగ్గురిని, అలాగే మన పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరినీ ఆదర్శంగా తీసుకొని మీరు కూడా మీ కెరియర్ పరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.